నామంలో నేను శుభములు తెలియజేస్తున్నాను. ఎంతో సంతోషకరమైనటువంటి సమయం. మరి ఈ వారం రోజులు కూడా బిడ్డలకు ఒక పండుగలాగా ఎంతో సంతోషంగా ఉదయం నుండి సాయంకాలం వరకు బిడ్డలు ఇక్కడికి వచ్చి మరి దేవుని స్తుతించారు. అనేకమైనటువంటి నూతనమైన మంచి సంగతులు బిడ్డలు నేర్చుకున్నారు. మరి ఇట్టి అవకాశాన్ని ఇచ్చినటువంటి త్రియేక దేవునికి ముందుగా నేను వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా మరి సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు, టీచర్స్ బిడ్డలను మరి తీర్చిదిద్దుటలో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చక్కగా మరి ఏర్పాటు చేసి దీన్ని నిర్వహించటంలో వారు ప్రయాసపడ్డారు. ఎంతో కమిట్మెంట్తో మరి డెడికేషన్తో వారి దినములన్నిటా కూడా పరిచర్య చేశారు. వారిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వాలంటీర్స్ మరి ఫుడ్ కమిటీ వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు. మరి ఇంతింత అని మనం చెప్పలేము. ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమైనా సరే వారు ఉదయం నుండి సాయంకాలం వరకు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉండి చాలా చక్కటి పరిచర్య చేశారు. నిజంగా దేవుడు వారిని నిండుగా ఆశీర్వదిస్తారు. అలాగే మరి పేరెంట్స్ని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ తల్లిదండ్రులైనటువంటి మిమ్మల్ని అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. కారణం ఏమిటంటే మీ బిడ్డల్ని మీరు ప్రేమిస్తారు. వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా వారు దేవుని కలిగి ఉండడంలో మరి మీరు శ్రద్ధ వహించి ప్రతి ఉదయమున వారిని తీసుకుని వచ్చి ఇక్కడ దిగబెట్టి మళ్ళా సాయంకాలమున మీరు వచ్చి వారిని పికప్ చేసుకుని వెళ్ళారు. కొంతమంది మదర్స్ అయితే మరి పిల్లలతో పాటు ఇక్కడే ఉన్నారు. కాబట్టి నిశ్చయముగా మీ బిడ్డలు ఈ కాలంలో దీవించబడ్డారని నేను విశ్వసిస్తూ మీకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క సంవత్సరం చాలా చక్కని థీమ్ని, టాపిక్ని వెకేషన్ బైబిల్ స్కూల్ వాళ్ళు ఏర్పాటు చేశారు. అదేంటంటే మొత్తం ఉంగరాలే కదండి. అందరికి ఉంగరాలు ఉన్నాయా? నాకు కూడా ఉంగరం ఇచ్చారు. మీ ఉంగరాలు పైకి పెట్టి చూపించండి. అసలు అదిరిపోతున్నాయి ఉంగరాలు, తలతల్లా ఆడిపోతున్నాయి కదా. ఎంత బాగున్నాయి కదా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు టీచర్గా నా దగ్గరికి వస్తున్నాను బ్యాచ్ పెట్టడానికి వస్తున్నారేమో అనుకున్నా. నా లైఫ్లో ఇలాంటి ఉంగరం పెట్టుకోవడం ఇదే ఫస్ట్. మీకు కూడా ఇదే ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను కదా. కాబట్టి మరి విబిఎస్ వారిని మనం నేషనల్ విబిఎస్ మినిస్ట్రీస్ని మనం అభినందించాలి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు రూపొందించడం అంటే అదేదో కూర్చుని చేస్తే అయ్యేటటువంటి పని కాదు. వారెంతో ప్రార్థన చేసి అందరూ కూడా కూర్చుని చర్చించుకొని మరి ఒక సంవత్సరం ముందే వారి యొక్క మొత్తం ప్రోగ్రామ్ని వాళ్ళు ఫ్రేమ్ చేస్తారు. దాని వెనుక ఎంతో కఠోరమైనటువంటి శ్రమ ఉంటుంది. ప్రార్థన, ఆలోచన, మరి సమిష్టి కృషి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి వారిని బట్టి కూడా మనం దేవునికి వందనాలు చెల్లించాలి. మరి ఈ సంవత్సరం మీరు కొన్ని రింగ్స్ గురించి మీరు నేర్చుకున్నారు. రింగ్ ఆఫ్ అనాయింటింగ్ కదా. ఫస్ట్ది రింగ్ ఆఫ్ అనాయింటింగ్ నేర్చుకున్నారు. అంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి మీరు నేర్చుకుని ఉండి ఉంటారు. అలాగే రింగ్ ఆఫ్ అథారిటీ, యోసేపు ఏ రీతిగా ఐగుప్తు రాజ్యంలో అతడు మరి ప్రధానమంత్రి అయ్యాడో దాని గురించి మీరు నేర్చుకుని ఉంటారు. అలాగే రింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, మరొక రోజు యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చి ఏ రీతిగా తండ్రి తనకు అప్పగించినటువంటి బాధ్యతను ఆయన నెరవేర్చారో దాని గురించి ఒకరోజు ఉంది. రింగ్ ఆఫ్ యాక్సెప్టెన్స్, జక్కయ్యలాగా ఒక పాపిగా గుర్తించబడినటువంటి వారిని కూడా ఏ రీతిగా ప్రభు అంగీకరించి రక్షించారో మనము అక్కడ చూస్తాము. రింగ్ ఆఫ్ రికన్సిలియేషన్, మరి అన్నదమ్ములైనటువంటి యాకోబు, ఏశావుల మధ్యలో వచ్చినటువంటి ఆ యొక్క సమస్య, అది ఏ రీతిగా తిరిగి వారిద్దరి మధ్యలో సంధి సమాధానం కుదిరింది అనేటటువంటిది. ఇంకా ఈ రీతిగా మనం చూస్తే రింగ్ ఆఫ్ పీస్, రింగ్ ఆఫ్ స్టూవర్డ్షిప్, రింగ్ ఆఫ్ లీడర్షిప్, రింగ్ ఆఫ్ గవర్నెన్స్, రింగ్ ఆఫ్ సబ్మిషన్. ఈ 10 లెసన్స్ ఉన్నాయి. మనకు 5 రోజులే కాబట్టి మీరు అన్నీ
దాన్ని కవర్ చేసి ఉండకపోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా చాలా శ్రేష్టమైన సంగతులు, లేకపోతే వ్యక్తులు, సంఘటనలు మీరు నేర్చుకున్నారు. అయితే వీటన్నిటినీ చూస్తున్నప్పుడు నాకు ఒక రింగ్ గుర్తొచ్చింది బైబిల్లో. అది మరి మీ పాఠాల్లో ఎవరైనా చెప్పి ఉంటారేమో. ఈ రింగ్ యొక్క విశేషం ఏంటంటే, ఒక కుమారుడు ఉంటాడు, ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు. ఇంట్లో ఉన్నంత కాలము కూడా ఒక రాజులాగా ఉంటాడు, ఒక యువరాజులా ఉంటాడు. మీరందరూ పిల్లలు, మరి సండే స్కూల్ చిల్డ్రన్, మంచి షూస్ వేసుకోవాలని మీకు ఇష్టం ఉంటుంది కదా, మంచి లేటెస్ట్ ఫ్యాషన్లో ఉన్నటువంటి డ్రెస్ వేసుకోవాలని మీకు ఉంటుంది, మంచి బ్రాస్లెట్ పెట్టుకోవాలని ఉంటుంది, లేకపోతే గర్ల్స్ అయితే రకరకాలైనటువంటి జ్యువెలరీ పెట్టుకోవాలని ఉంటుంది. మన ఇంట్లో ఉన్నంత కాలము కూడా ఇలాంటివన్నీ ఎంజాయ్ చేస్తున్నటువంటి స్థితి. మంచి ఫుడ్, బోళ్ళంతమంది సర్వెంట్స్, ఏది కావాలంటే అది తన ఇంట్లో లభించేటటువంటి స్థితి ఉంది. అయితే ఆ అబ్బాయికి ఏమనిపించిందంటే, మా ఇంట్లో అన్నీ మా నాన్న చెప్తున్నాడు, ఎలా చేయమంటున్నాడు అలా చేయమంటున్నాడు, బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్ళేవరా అని అడుగుతున్నాడు, లేట్ అయితే ఎందుకు లేట్ అయిందిరా అని అడుగుతున్నాడు, ఫోన్ చేస్తుంటే ఎవరు ఫోన్ చేస్తున్నావురా అని అడుగుతున్నాడు. నాకు అస్సలు ఫ్రీడమ్ లేదు ఇంట్లో, కాబట్టి నేను బయటికి వెళ్ళిపోతే నాకు చాలా మంచి ఫ్రీడమ్ ఉంటుంది. ఇంకా అక్కడ నన్ను అడిగేవాళ్ళు, అడ్డగించేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అనేవాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్న మీద దెబ్బలాడి, నాకేమేమి రావాలన్నీ నాకు ఇచ్చేయి, నాకు ఎలా బతకాలో తెలుసు, ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదని చెప్పి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఆస్తి తీసుకుని వాడు వెళ్ళిపోయాడు. ఎంత దూరం వెళ్ళిపోయాడంటే చాలా దూరం వెళ్ళిపోయాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత దినాలు గడుస్తున్న కొద్దీ కూడా వీడికేం ఉద్యోగం లేదు కదా, ఏమీ సంపాదన లేదు, తెచ్చుకున్నంత కూడా ఖర్చు అయిపోయింది, మొత్తం ఖర్చు అయిపోయింది, చివరి పైసా కూడా ఖర్చు అయిపోయింది. దినాలు గడుస్తూ ఉంటే డబ్బులు ఉన్నంతసేపు బాగా ఎంజాయ్ చేసాడు. నా దగ్గర కనుక డబ్బులు ఉన్నాయనుకున్నాడు, ఏది కావాలంటే అది కొనేసుకున్నాడు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోయాడు, ఏది చేయాలని కూడా చేసేసాడు. కానీ ఒకరోజు వచ్చింది, జోబులో చిల్లి కావలేదు, అన్నీ అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి వాడు బికారి అయిపోయాడు. కాళ్ళకు చెప్పులు కూడా లేవు, బట్టలు చిరిగిపోయాయి, తినడానికి ఆహారం లేదు, వాడి యొక్క జుట్టంతా కూడా ఎండిపోయింది. ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడంటే ఒక బెగ్గర్లాగా తయారయ్యాడు. ఎవరి దగ్గరికన్నా వెళ్ళి అయ్యా నాకు సహాయం చేయండి అంటే అందరూ కూడా హేవతలుగా ఎవడో నువ్వు అని అంటున్నారు. చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు వాడికి మైండ్లో ఒక థాట్ వచ్చింది. ఎప్పుడైతే వాడు రిజెక్ట్ అయిపోయాడో, ఎప్పుడైతే వాడు అందరూ కూడా వాడిని అసహించుకుంటున్నారో, ఒక బెగ్గర కంటే హీనంగా చూస్తున్నారు, అప్పుడు వాడికి ఒక థాట్ వచ్చింది మైండ్లోకి. ఆ థాట్ ఏంటంటే, మా ఇంట్లో నేను ఎలా ఉండేవాడిని, ఒక కింగ్లా ఉండేవాడిని, ఏది కావాలంటే అది నేను పిలిస్తే మా సర్వెంట్ వచ్చి నాకు చేసి పెట్టేవాడు, ఏది కావాలంటే తినేవాడిని, ఏది కావాలంటే డ్రెస్ వేసుకునేవాడిని, ఏది కావాలంటే రకరకాల షూస్, చెప్పుల్స్ నాకున్నాయి. ఎక్కడైతే నా బ్రతికేలాగా అయిపోయింది. నేను చాలా తప్పు చేశాను, చాలా తప్పు చేశాను. నేను ఇలా చేయకుండా ఉండాల్సింది. మా నాన్న ప్రతి విషయంలో కూడా నన్ను అరే ఎందుకు అలా చేస్తున్నావు అంటే ఫ్రీడమ్ లేదని నేను అనుకున్నాను. కానీ ఇక్కడ నన్ను పట్టించుకునేవాడు లేడు, నన్ను పలకరించేవాడు లేడు, తిన్నావా అని అడిగేవాడు లేడు, తాగేవా అని అడిగేవాడు లేడు, ఎందుకురా ఇలా చేస్తున్నావు అని అడిగేవాడు లేడు, ఏంటి నాకెవడు లేడు ఇక్కడ అని అనుకున్నాడు వాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఎంత మంచోడు, ఎంత తనంటే తండ్రికి ఎంత పట్టింపు ఉందో, ఎంత శ్రద్ధ ఉందో, ఎంత ప్రేమ ఉందో వాడికి గుర్తొచ్చింది. వాడు అనుకున్నాడు, మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను సారీ చెప్తాను, నేను నా తండ్రి దగ్గర నాకు హక్కులేమి లేవు, ఎందుకంటే నేను దెబ్బలాడాను, మా నాన్నకు వ్యతిరేకంగా నేను మాట్లాడాను, నువ్వు నన్ను బంధించేశావు, నా ఫ్రీడమ్ లేకుండా చేశావు, ఆ బ్రతుకు నేను బ్రతుకుతాను, నాకు బ్రతకడం వచ్చాను నేను చెప్పి దెబ్బలాడి వచ్చాను, కాబట్టి మరలా నేనే ముఖం పెట్టుకుని వెళ్ళలేను. కానీ ఒకటే అడుగుతాను,
అయ్యా మీ దగ్గర పని చేసుకునే పనివాడుగా నాకు జీతం ఇవ్వండి, పని ఇప్పించండి, కొంచెం నాకు 3 పూట్ల తినడానికి ఉంటే చాలు అని నేను అడుగుతానని అన్నాడు. ఇప్పటివరకు నేను చెప్పిన కథ ఎవరిది? అర్థమైందా? ఏమంటే ఎవరి కథ? బైబిల్లో చిన్న కుమారుడి కథ కదా. సో ఇలాంటి వాడు బికారి తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు తిరిగి వస్తుంటే మామూలుగా అయితే ప్రస్తుత దినాల్లో అయితే ఇలా ఎవడైనా ప్రవర్తించాడు అనుకోండి, ప్రస్తుతం తండ్రి ఏం చేస్తాడు, నాకు చచ్చాడని అనుకున్నాను, ఇక ఆడితో నా సంబంధం లేదు. ఎందుకంటే వాడు అలా ప్రవర్తించాడు, అంత హీనంగా అంత అవమానకరంగా ప్రవర్తించాడు. కానీ ఇక్కడ కథలో ఉన్నటువంటి ఈ తండ్రి ఏం చేశాడో తెలుసా? ఆ తండ్రి ఆడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి రోడ్డు వైపు చూస్తున్నాడు అంట. ఎప్పటికైనా తిరిగి వస్తాడేమో, వస్తే బాగుండు. చూసారా? అది ఒక తండ్రి యొక్క ప్రేమ అలా ఉంటుంది. అలా చూస్తూ ఉంటే ఆడు బికారుడు వస్తున్నాడంట. వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు వీడు? అబ్బా చాలా గ్రాండ్గా ఉన్నాడు. ఫుల్ షూ, మంచి డ్రెస్సు, టకప్, ఏమండి మంచి గ్లాసెస్ కదా. మన పిల్లలు అప్పుడప్పుడు చిన్నపిల్లలు మంచి కలర్ఫుల్ గ్లాసెస్ పెట్టుకుని వస్తూ ఉంటారు అన్నమాట. భలే సరదాగా ఉంటుంది. వీడు కూడా అలాగే ర్యాబన్ గ్లాసెస్ పెట్టుకుని వెళ్ళాడు అనమాట. ఏమండి చేతికి మంచి వాచ్, ఈ చేతికి మంచి బ్రాస్లెట్, చేతులకన్నీ కూడా ఫింగర్స్ అన్నీ కూడా రింగులు. అబ్బా ఎంత ఎలా వెళ్ళాడు. ఇప్పుడు ఎలా వస్తున్నాడు దాని ఫుల్ రివర్స్. అని గుర్తుపట్టడమే కష్టం. కానీ ఆ తండ్రి యొక్క కన్నులు ఆ పిల్లోని గుర్తుపెట్టినాయి. లేచి పరిగెత్తుకెళ్ళి ఆ కుమారుణ్ణి కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని తండ్రి ఏడవడం మొదలుపెట్టాడు. ఈ పిల్లోడి యొక్క మనసు, గుండె ఒక్కసారి జారిపోయిందన్నమాట. నేనేంటి ఇలా చేస్తే, నా తండ్రి ఏంటి ఇలాగా నా పట్ల ప్రవర్తిస్తున్నాడు అనుకుని వాడు అన్నాడు, నాన్న నీ కుమారుడిగా నేను పిలిపించుకోవడానికి ఏ అర్హత లేదు, నేను సరిపోను. అలాగా నేను నిన్ను ధిక్కరించాను, నేను అవమానించాను, నీ మాటను కాదన్నాను, నేను నీ మీద తిరుగుబాటు చేశాను, నాకు అర్హత లేదు. కానీ నేను నీకు పరలోకంలో ఉన్న దేవునికి కూడా విరోధంగా పాపం చేశానని ఒప్పుకుంటున్నాను. నీ కూలి వాళ్ళు ఒకటి పెట్టుకుంటామని అడుగుదాం అనుకున్నాడు. ఇంకా ఫస్ట్ మాట కంప్లీట్ అయింది. నీ కూలి వాళ్ళు ఒకటి పెట్టుకుంటావా అని అడుగుదాం అనుకున్నాడు. ఇంతలోకి తండ్రి ఆ మాట బయటికి రానివ్వాల. ఏం చేశాడో తెలుసా? తన సేవకుని పిలిచాడు. ఇదిగో నా చిన్న కుమారుడు వచ్చాడు, తీసుకుని వెళ్ళండి, వాడికి శుభ్రంగా స్నానం చేయించి ప్రశస్త వస్త్రం వేసి వాడి యొక్క పాదములకు చెప్పులు తొడిగించి వాడి యొక్క వేలుకి ఏం పెట్టమన్నాడండి? ఉంగరం పెట్టమన్నాడు. నాకు అన్ని ఉంగరాలు ఈ ఉంగరం బాగా నచ్చింది. ఈ ఉంగరం గురించి చదువుతుంటే నా హృదయం కదిలిపోతుంది. ఎందుకంటే ఆ ఉంగరము ఆ తండ్రి యొక్క ప్రేమను తెలియజేస్తుంది. అన్నిటికంటే గొప్ప ఉంగరం. తండ్రి ఏ రీతిగా కుమారుని మరలా చేర్చుకున్నాడు, తండ్రి ఏ రీతిగా కుమారుడు చేసినంతటిని ఒక్క నిమిషంలో క్షమించేశాడు. నా కుమారుడా, నువ్వు కూలివాడు కాదు, నీవు నా దగ్గర కూలివాళ్ళలాగా ఏదో వచ్చినప్పుడు నేనేదో ముద్ద పెడితే కూలివాడు పనివాడు తినేటట్టుగా అలాంటి స్థితి కాదు. నేను నీకు మరలా ఉంగరం పెడుతున్నాను. ఈ ఉంగరం ఏంటో తెలుసా? కుమారత్వపు స్థానాన్ని తిరిగి నేను నీకు ఇస్తున్నాను. ఏ స్థానాన్ని ఇచ్చాడు? కుమారత్వపు స్థానము, ద రింగ్ ఆఫ్ సన్షిప్. ఇది మన దేవుని యొక్క ప్రేమ. చిన్న బిడ్డలైనా పెద్దలైనా ఈ ప్రేమను తలంచుకుంటే ఆ పరలోక తండ్రి విషయంలో మన హృదయము కృతజ్ఞతతో నిండిపోతుంది. ఈ రింగు మనకు కనబడదు. దేవుడిచ్చే కుమారత్వపు అనేటువంటి రింగు ఒకవేళ ఆ రోజు ఆ కథలో ఒక రింగ్ ఇవ్వడం ద్వారా అలా చేశాడేమో, కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనందరినీ కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడండి. అందుకనే ఎందరైతే ఆయనను అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలు అవడానికి ఆయన అధికారము అనుగ్రహించాడు. నీవు యేసునందు విశ్వాసం ఉంచావా?
ఇప్పుడు నీకు ఒక హక్కు వచ్చింది. ఆ హక్కు ఏంటో తెలుసా? నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెను అని చెప్పుకునేటటువంటి హక్కు వచ్చిందన్నమాట. కాబట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. ఈ యొక్క ఉంగరాన్ని ధరించినటువంటి వారం వలె మనం దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించాలి. ఆ కథలో ఉన్నటువంటి తండ్రి ఎలా ప్రేమ కలిగి ఉన్నాడో, మీ తల్లిదండ్రులందరూ మీ యందు అలాగే ప్రేమ కలిగి ఉన్నారు. వాళ్ళు మీరు ధిక్కరించకూడదు, తిరుగుబాటు చేయకూడదు. వారు మిమ్మల్ని ఏమైనా ప్రశ్నించినప్పుడు అది ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నారని మీరు అనుకోకూడదు. వారు మీ క్షేమాన్ని కోరేటటువంటి వారు, ఎప్పుడూ కూడా మీకు మంచి వాటిని ఇవ్వాలని కోరుకునేవాళ్ళు. మీరు మంచి గొప్ప వ్యక్తులు కావాలి, అందరూ మిమ్మల్ని పొగడాలి అని కోరుకునేటటువంటి వారు. కాబట్టి ఈ యొక్క కథ ద్వారా రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, మన భూలోకంలోని మన తల్లిదండ్రులను మనం సన్మానించి వాళ్ళకి లోబడాలి. పరలోకపు తండ్రి దగ్గరికి మనం వచ్చి మనం ఆయన బిడ్డలమని, ఆయన బిడ్డలకు తగినట్టుగా మనం జీవించాలి. మరి వెకేషన్ బైబిల్ స్కూల్ గురించి నేను ఆలోచించినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఏ కార్యమైనా ఇలాంటి ప్రోగ్రాం ఎవరైనా ఒకరు స్టార్ట్ చేసిన వారు ఉంటారు కదా, మనం వారిని స్మరించుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి ఉందంటే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమని రాయబడి ఉంది కదా. మంచి పనులు చేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే అది మనకు చాలా మంచిది. వారం రోజులు మీరు ఎంతో చక్కగా ఎంజాయ్ చేశారు కదా. మార్నింగే చక్కగా వచ్చేసారు. ఇక్కడ మరి అన్నోళ్ళు, అక్కోళ్ళు, ఈ సింగింగ్ టీం వాళ్ళు మీకు మంచి పాటలు, మరి యాక్షన్స్తో సహా మీకు నేర్పించారు. అలాగే మీ టీచర్స్ మంచిగా మీకు లెసన్స్ చెప్పారు. అలాగే మరి స్పాన్సర్ చేసిన వాళ్ళు చక్కటి స్నాక్స్, మంచి భోజనము కదా, ఐస్ క్రీములు అన్నీ కూడా మీకు ఇప్పించారు. వీక్ డేస్ మీరు ఎంజాయ్ చేశారు. అయితే అసలు ఈ యొక్క వెకేషన్ బైబిల్ స్కూల్ ఇలాంటి ప్రోగ్రాం ఎలా స్టార్ట్ అయింది? నేను అనుకున్నాను మీకు ఫస్ట్ డే ఆ విషయం చెప్పుకుంటారు. అయినా మనం ఈరోజు మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. తమిళనాడులో ఉన్నటువంటి మరి పి శామ్యూల్ అనేటటువంటి ఆయన గుర్తొచ్చారా మీకు? ఆయన పేరు పి శామ్యూల్. ఆయనను సంధ్యా శామ్యూల్ అని ముద్దుగా పిలిచేవారట. ఆయన మీలాగే చిన్న బిడ్డగా ఉన్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు, వారిది హైందవ కుటుంబం, వారు క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వారు కాదు. కానీ యేసుక్రీస్తును, ఆయన ప్రేమను ఆయన తెలుసుకున్నప్పుడు ఆయన వెంటనే యేసుక్రీస్తును అంగీకరించాడు చిన్న వయసులో. ఇంకా అలా ఎదుగుతూ ఉండగా ఆయన దేవుని యొక్క సేవ పట్ల ఆకర్షించబడ్డాడు. ఆకర్షించబడిన తర్వాత ఆయన అనుకున్నాడు, ఆయన చూసినటువంటి వారు చాలామంది, అప్పుడు చాలా మిషనరీలు ఉండేవాళ్ళు, మంచి భక్తి కలిగినటువంటి నాయకులు ఉండేవారు. వారు ఏమన్నారంటే, ఈయన చూశారు, ఈయనకి బాగా కథలు చెప్పగలిగినటువంటి టాలెంట్ ఉందన్నమాట. అలాగే అందరినీ కూడా సమావేశపరిచి వారిని చాలా బాగా లీడ్ చేయగలిగినటువంటి లీడర్షిప్ క్వాలిటీ ఉందన్నమాట. అందుచేత నాటి మిషనరీలు ఆయనతో ఎవరైతే సహచర్యం కలిగి ఉన్నారో వాళ్ళు ఏమన్నారంటే, శామ్యూల్, నీవు పిల్లల మధ్యలో పరిచర్య చేస్తే నువ్వు బాగా ఎఫెక్టివ్గా చేయగలవు. ఎందుకంటే నీకు బాగా కథలు చెప్పడం వచ్చు, స్టోరీస్ బాగా క్రియేట్ చేసి నువ్వు చెప్పగలవు. అలాగే బిడ్డలు నువ్వు ఆకర్షించగలిగినటువంటి ఆ యొక్క దేవుడు వరాన్ని నీకు ఇచ్చాడు. కాబట్టి నువ్వు బిడ్డల మధ్యలో పరిచర్య చేయంటే ఆయన బిడ్డల మధ్యలో పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. అలా పరిచర్య చేస్తున్నప్పుడు ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి ఇలాగా ఏదో వారానికి ఒకసారి కాకుండా ఒక్క వారం రోజులు కంటిన్యూగా పెడితే ఎలా ఉంటుంది అని ఆయన ఆలోచించి 1952 సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటిసారి వెకేషన్ బైబిల్ స్కూల్ అనేటటువంటిది స్టార్ట్ అయిందన్నమాట. మనం ఆయనకు బాగా థ్యాంక్స్ చెప్పాలి. పిల్లలు అంతేనా కాదా? ఆయన వెకేషన్ బైబిల్ స్కూల్ చేయకపోతే మీకు రోజు ఈ వారం రోజులు బిర్యానీ దొరికేదా? ఏమండి, రోజు ఐస్ క్రీములు దొరికాయా కదా? రోజు చక్కటి కథలు మీరు వినగలిగి ఉండేవాళ్ళ, కొత్త కొత్త యాక్షన్ సాంగ్స్ మీరు నేర్చుకుని ఉండేవాళ్ళ, ఈరోజు మీరు కిరీటాలు పెట్టుకుని కూర్చుని ఉండేవాళ్ళ, మనందరూ రింగ్స్ పెట్టుకుని ఉండేవాళ్ళమా కదా? కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు అలా స్టార్ట్ చేసి వదిలిపెట్టారు. ముందు వాళ్ళ ఊరిలో జరిగింది, తర్వాత చుట్టుపక్కల ఊరిలో జరిగింది, ఆ తర్వాత భారతదేశం అంతా. దాని కొరకు VBS అనేటటువంటి ఒక ఆర్గనైజేషనే స్టార్ట్ అయిపోయింది. చూసారా?
ఈ సమ్మర్ సీజన్లో ఇండియా అంతట్లో కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వెకేషన్ బైబిల్ స్కూల్ అనేటటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి పి శామ్యూల్ అనేటటువంటి ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వెకేషన్ బైబిల్ స్కూల్లో పనిచేసినప్పుడు ఆయనకు సహకరించడానికి వచ్చినటువంటి వాళ్ళు భారతదేశంలో టాప్ క్రిస్టియన్ లీడర్స్ అయిపోయారు అందరూ. వాళ్ళందరూ ఫస్ట్ VBSలో టీచర్స్గా వెళ్ళారనమాట. జస్ట్ ఇప్పుడు మీ టీచర్స్ అలాగా. కానీ కాలక్రమంలో భారతదేశంలోనే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి క్రిస్టియన్ ఆర్గనైజేషన్కి వాళ్ళు లీడర్స్ అయిపోయారు. వాళ్ళలో ఒక ఆయన పేరు ఎమిల్ జమా సింగ్. అది కూడా మీ పాఠంలో వచ్చింది. ఎమిల్ జమా సింగ్ అని ఆయన మన ఇండియాలో మరి విశ్వవాణి అనేటువంటి రేడియో కార్యక్రమం చూసారా, దాన్ని స్టార్ట్ చేయడానికి ఆయన మూలమయ్యాడు. అన్ని భాషల్లో విశ్వవాణి స్టార్ట్ అయింది కదా. ఎంతమంది దాని ద్వారా దీవించబడ్డారు. ఆయన ఒకప్పుడు VBSలో ఒక టీచర్గా ఆయన సహకరించినటువంటి వాడు. కాబట్టి మరి ఆ యొక్క సేవ ఫలించి భారతదేశంలో ఎంతోమంది మిషనరీస్ లేచారు. ఎన్నో గొప్ప గొప్ప సంస్థలు ప్రారంభించబడ్డాయి. ఇక చాలా కొద్ది సమయంలో మరి ఈ సంవత్సరం కొరకైనటువంటి మూల వచనం థీమ్ బైబిల్ వర్స్ దాని మీద మనం కొద్దిగా ఆలోచన చేద్దాం. ఎందుకంటే మీరు థీమ్ సాంగ్లో ఏం పాడారంటే సిగ్నేటరింగ్ ఎవరు? ఏమండి సిగ్నేటరింగ్ ఎవరు? నీ పక్కన ఉన్నవాళ్ళ కాదు, నువ్వే. యు ఆర్ ద సిగ్నేటరింగ్, ఐ ఆమ్ ద సిగ్నేటరింగ్ అని మీరు పాడారు కదా. అందుకనే మీరు అందరూ ఇప్పుడు చేతులకు పెట్టుకున్నారు రింగులు. ఇదేంటంటే ఆ సిగ్నేటరింగ్ని జ్ఞాపకం చేస్తుంది అన్నమాట. ఈ మాట ఎవరన్నారు? సిగ్నేటరింగ్ అనేటటువంటి మాట ఎవరన్నారు అంటే ఈ మాట బైబిల్ గ్రంథంలో దేవుడు అన్నారు. మనము చదువుకున్న మూలవచనంలో దేవుడు మాట్లాడుతూ ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నారు. ఆ వ్యక్తిని ఆయన ఎలా సంబోధించారంటే నా సేవకుడువును షయల్తీయేలు కుమారుడువునైన జెరుబ్బాబేలు అని పిలుస్తున్నారు. ఎంత చక్కగా పిలుస్తున్నారు చూసారా. మీ తండ్రి ఎవరో దేవునికి తెలుసు కదా, మీ పేరేంటో కూడా దేవునికి తెలుసు. షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబేలు. ఇప్పుడు నువ్వెవరు? నీవు నా యొక్క సేవకుడవు అని అంటున్నారు. అని అంటూ ఏమంటున్నారు? నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును అని అన్నారు. సిగ్నేటరింగ్ తెలుగులో ఏమంటారంటే ముద్ర ఉంగరము. మీ అందరికీ మంచి మంచి రింగ్స్ ఉండుంటాయి కదా కదా. ఆ రింగ్స్ అన్నీ కూడా దేనికోసం అంటే అవి ఓన్లీ మనం పెట్టుకుంటే బాగుంటుందని పెట్టుకుంటాం అంతే. మీరు పెట్టుకునేది ఏదో ముద్ర ఉంగరం కాదు కదా. కానీ దేవుడు చెప్తుంది ఏంటంటే ముద్ర ఉంగరము అని అంటున్నారు. సిగ్నేటరింగ్ అంటే ఏంటో తెలుసా? అది అధికారంలో ఉన్న వాళ్ళు పెట్టుకుంటారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే అధికార పత్రం మీద అంతా అయిపోయిన తర్వాత ఏ రీతిగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు సంతకం పెట్టి దాని మీద ఆ యొక్క రాజముద్రను వేస్తారో ఆ కాలంలో ఏంటంటే అధికార పత్రం మీద ఈ యొక్క ఉంగరం యొక్క ముద్రను అలా వేస్తారన్నమాట. ఇంకా అలా వేస్తే కొన్నిసార్లు ముద్ర వేసిన వాళ్ళు కూడా ఏదైతే అధికార పత్రం ఉందో దాన్ని మార్చలేదు. అది సిగ్నేటరింగ్ యొక్క మరి ఇంపార్టెన్స్ అదనమాట. దేవుడు ఏమంటున్నారంటే జెరుబ్బాబెలుతో నేను నీకు ఒక ముద్ర ఉంగరం ఇస్తాను అని దేవుడు అంటున్నా. నిన్ను నేను ముద్ర ఉంగరముగా చేస్తాను అని అన్నారు. అసలు జెరుబ్బాబెలు ఎవరు? ఈ స్టోరీ ఏంటి? దీని యొక్క ఎందుకు ఇంతగా దేవుడు ఇంత మాట్లాడారు? ఇక్కడ ఈరోజు చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవారు కూడా ఉన్నారు. ఈ యొక్క మెసేజ్ మనందరికీ కూడా, ఎందుకంటే మనందరం కూడా ప్రభువు నమ్మి ఆయన బిడ్డలమయ్యాం, ఆయన సేవకులమయ్యాం. ఇశ్రాయేలీలు వాళ్ళు మరి పాపం చేసినటువంటి ప్రజలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని ఏ రీతిగా అయినా సరే ఆ పాపం నుండి మరలా తన వైపు తిప్పుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వారు ఆ ప్రయత్నంలో
దేవునికి ఏమాత్రము కూడా లోబడలేదండి. అయితే మనం ఇక్కడ గమనిస్తే దేవుడు ఈయన కంటే ముందు మరొక వ్యక్తిని ఆయన ముద్ర ఉంగరంలాగా పెట్టుకోవాలని ఆయన మరి పెట్టుకున్నారంట ఆల్రెడీ. ఆ వ్యక్తి గురించి మనకు ఇర్మియా గ్రంథంలో 22వ అధ్యాయం 24వ వచనంలో వ్రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం 22-24 ఏం వ్రాయబడిందంటే, యూదారాజైన యెహోయాకీము కుమారుడు కొన్యా నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఊడదీసిదనని నా తోడని ప్రమాణము చేయుచున్నాను అని అన్నాడు. పిల్లలందరూ వింటున్నారా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? సాధ్యమైనంత తేలిగ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కొద్ది కాలం క్రితం అంట కొన్యా అని ఒక వ్యక్తి ఉన్నాడట. దేవుడంట ఆయనను ఆల్రెడీ తన యొక్క చేతికి, తన వ్రేలికి శిఖా ఉంగరంగా పెట్టుకున్నారంట. శిఖా ఉంగరం అంటే ముద్ర ఉంగరం లాగా పెట్టుకున్నారంట. అంటే ఆ ముద్ర ఉంగరం ఎలాగో ఈ వ్యక్తిని దేవుడు అలాంటి అధికార స్థానంలో ఉంచారన్నమాట. అతడు, ఆ వ్యక్తి దేవుని తరపున అధికారాన్ని వహించాలి. ఈ కొన్యా అనేటటువంటి వ్యక్తికి మరొక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే యెహోయాకీను. ఇతడు ఒక రాజు, చాలా చిన్న వయసులో రాజు అయ్యాడు. అయితే దేవుడు ఏమంటున్నారంటే, అతన్ని నా చేతి నుండి నేను తీసేయాలని అనుకుంటున్నాను. ఎందుకు అలా అనుకున్నారు అంటే, ఇప్పుడు తన అధికార ముద్రగా అతన్ని వాడుకోవడానికి దేవుడు ఇష్టపడలేదు. పెట్టుకున్నారైతే, కానీ ఇప్పుడు దేవుడు అతన్ని తీసి అవతల పడేయాలని అనుకుంటున్నారు. ఎందుకో తెలుసా? అతని గురించి బైబిల్ గ్రంథంలో ముందు వ్రాయబడి ఉంది. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను అని వ్రాయబడి ఉంది. దేవుని దృష్టికి ఎవరైతే చెడు నడత నడుస్తారో, ఎవరైతే దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తారో, ఎవరైతే దేవునికి అనుకూలంగా ఉండకుండా దేవునికి వ్యతిరేకంగా ఉంటారో, వాళ్ళ వల్ల దేవుని పనికి చాలా ఆటంకం, దేవునికి పనికి చాలా ప్రమాదం, దేవుని ప్రజలకు ప్రమాదం. కాబట్టి ఇతడు ఒకవేళ అధికారాన్ని ఇతనికి ఇచ్చినట్టయితే ఇతను అధికారం దుర్వినియోగం చేసి ప్రమాదాన్ని కొని తెస్తాడు. ఇతను అధికారిగా పనిచేయడు, ఎందుకంటే నాకు లోపడట్లేదు, నా క్రింద ఇతను ఉండాలి, నా మాట ప్రకారం ఇతను ఉండాలి. అలా లేడు. కాబట్టి దేవుడు అతన్ని ఏం చేశారంటే అధికారం నుంచి తొలగించేశారు. అంటే అన్యరాజు వచ్చి అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. గమనించండి, దేవుడు మనను శిఖా ఉంగరంగా లేకపోతే ముద్ర ఉంగరంగా ఆయన చేస్తాడు. మనం ఆయనకు అనుకూలంగా లేకపోతే ఆయన దాన్ని తీసేస్తాడు. అయితే అతని యొక్క మనవుడుగా ఇప్పుడు జెరుబ్బాబెలు ఉన్నాడు. కొన్యా యొక్క కుమారుడు షయల్తీయేలు, షయల్తీయేలు యొక్క కుమారుడు జెరుబ్బాబెలు. జెరుబ్బాబెలు అనేటటువంటి మాట కొంతమందికి ఈరోజే ఫస్ట్ టైం విని ఉంటారు చాలామంది పిల్లలు. ఎందుకంటే మనకు దావీదు, సొలొమోను వీళ్ళంతా బాగా తెలుసు. కానీ జెరుబ్బాబెలు అంటే ఎక్కువగా మనకు వినబడినటువంటి పేరు. జెరుబ్బాబెలు అంటే అర్థం ఏంటంటే బాబేలులో పుట్టినవాడు, లేకపోతే బబులోను కుమారుడు అని అర్థం. దీన్ని బట్టి నేను అనుకుంటుంది ఏంటంటే ఇతడు ఇశ్రాయేలు దేశంలో పుట్టలేదు, అక్కడ పుట్టాడు. కానీ బబులోను దేశంలో పుట్టిన, అన్య దేశంలో పుట్టిన, చెరలో ఉన్నప్పుడు పుట్టినప్పటికీ కూడా దేవుడు ఇతన్ని ఏర్పరచుకోవడానికి కారణం ఏంటంటే అతడు తన తాతల వలె, తన ముత్తాతల వలె అతడు దేవుని దృష్టికి చెడు నడత నడవకుండా అతడు దేవుని దృష్టికి మంచి నడత నడిచాడనమాట. చూసారా? ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో మనం ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడు మనల్ని గుర్తిస్తాడు, గుర్తించి ఆయన మనల్ని హెచ్చిస్తాడు. అందుకనే దేవుడు అంటున్నారు, జెరుబ్బాబెలు నేను నిన్ను నాకు ముద్ర ఉంగరం అంటే నేను నీకు అధికారం ఇస్తున్నా, పరలోకపు అధికారాన్ని ఇస్తున్నానని దేవుడు అన్నారు. అందుచేత అక్కడ వారు బబులోను అందరూ చెరలో బానిసలుగా ఉన్నప్పటికీ కూడా జెరుబ్బాబెలు యూదులకు అధికారి అయ్యాడు. చూసారా? దేవుడు అతనికి అధికారం ఇచ్చినప్పుడు అతను గుర్తించబడిన వాడే ప్రజలకు అధికారి అయ్యాడు. అతని కాలంలో కోరేషు అనేటటువంటి రాజు
మరి పారసీక సామ్రాజ్యాన్ని స్థాపించి బబులోను రాజ్యాన్ని జయించి అతడు ఏలుబడి చేయడం మొదలుపెట్టినప్పుడు అతడు ఏం చేశాడంటే, మీరు యూదులైనటువంటి వారు ఇప్పుడు యొక్క బబులోను దేశంలో నుండి మీ సొంత ఊరు యెరూషలేముకు మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళి అక్కడ దేవాలయాన్ని కట్టుకోండి అని చెప్పి ఒక్కసారి వాళ్ళకి స్వాతంత్రాన్ని ఇచ్చేశాడు. సుమారు 40 నుండి 50 వేల మంది ఈ మధ్యలో ఇంతమంది ప్రజలు జెరుబ్బాబేలు వెంబడి, అధికారి వెంబడి వారందరూ కూడా యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చిన తర్వాత అంతవరకు నడిపించడం మాత్రమేనా? కాదండి. దేవుడు అతనికి అప్పగించిన పని ఏంటంటే, నెబుకద్నెజరు చాలా సంవత్సరాల క్రితం మరి ఆ శిథిలంగా మరి కూల్చివేసినటువంటి దేవాలయాన్ని కట్టేటటువంటి పనిని అప్పగించాడు. దేవుడు అప్పగించాడు. ఒక దేవాలయమును కట్టడం, దేవుడు ఆ పనిని అప్పగించడం అంటే దానికంటే ఉన్నతమైనటువంటి పని ఏది కూడా లేదన్నమాట. దేవుడు జెరుబ్బాబెలుని ప్రేమించి అతన్ని తన అధికారిగా నియమించుకొని ఆ పరలోకపు అధికారంతో ఆయన ఏం చెప్పారంటే, నీవు నా యొక్క సేవ మందిరాన్ని కట్టాలి అన్నారు. మందిరం కట్టడానికి పరిస్థితులు అనుకూలంగా లేవండి. జెరుబ్బాబెలు కూడా అలాంటి మనిషే. ఏదైనా వ్యతిరేకత వస్తే అతనికి కష్టం, ఏదైనా అతనికి మరి అడ్డంకులు వస్తే కష్టం. చాలామంది వ్యతిరేకించారు, చాలామంది మరి అడ్డగించినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు కదా అతనికి అప్పగించింది కాబట్టి అతడు ఆ పనిని చక్కగా నిర్వర్తించాడు. దేవుడు అతనికి ఒక ప్రత్యక్షతనిచ్చారంటే ఏమన్నారో తెలుసా? బలము చేతనైనను శక్తి చేతనైనను ఈ పని కాదు. దేవుని సేవ చేయాలంటే, దేవుని మందిరం కట్టాలి అంటే అది మానవ శక్తి, మానవ జ్ఞానం, మానవ బలం పనిచేయవు అందులో. దేవుడు ఏమన్నారంటే, ఇది నా ఆత్మ చేతనే జరిగింది. జెరుబ్బాబెలు దేవుని ఆత్మ చేత నింపబడిన వాడే దేవుని యొక్క మందిరాన్ని కడితే, ఆ మందిరం ఎప్పటి వరకు ఉందో తెలుసండి? యేసుక్రీస్తు వచ్చే వరకు కూడా ఆ యొక్క టెంపుల్ ఉంది. కాబట్టి ఇదిగో ఈ రీతిగా దేవుడు మరి జెరుబ్బాబెలుని హెచ్చించి ఆయన వాడుకున్నారు. ఇది మన యొక్క థీమ్ వర్డ్స్. మీరు కూడా దేవునికి లోబడితే దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకొని ఈ లోకంలో గొప్ప కార్యాలను ఆయన చేసుకుంటాడు. పాటలు పాడేసుకున్నాం, మంచి యాక్షన్ చేసేసాం. ఈరోజు ముందుకు స్టేజ్ మీద అందరూ చప్పట్లు కొట్టేశారు. మా మమ్మీ వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు కెమెరామెన్ అయిపోయి మమ్మల్ని ఫోటోలు తీసేశారు. మంచి బిర్యానీలు తినేసాం అని అనుకుని మీరు ఈ రోజుతో మర్చిపోయారు అనుకోండి, ఈ VBS అంతా నేను సిగ్నెటరింగ్లా ఉండాలి, దేవుని పని నేను చేయాలి, దేవుడు నాకు అధికారం ఇవ్వాలి, దేవుడు నన్ను తన ఆత్మతో నింపాలి అని మీరు అనుకుని కమిట్ చేసుకుంటే మీరు దేవుని కొరకు ఉపయోగపడతారు. మనం దేవుని కొరకు ఉపయోగపడలేదు అనుకోండి, ఎవరి కొరకు ఉపయోగపడతాం? ఏమండి? ధైర్యం చేయట్లేదు ఎవరు కూడా. మనం దేవుని కొరకు ఉపయోగపడలేదు అంటే దయ్యం కొరకు ఉపయోగపడతాం, మనం సాతాను కొరకు ఉపయోగపడతాం. కాబట్టి సిగ్నెటరింగ్ అని పాడుకుంటూ మన దయ్యం కోసం సేవ చేస్తే అన్న ప్రయోజనం ఉందా? కదా. ఈరోజు మీరు కమిట్మెంట్ చేసుకోవాలి. ఐఎమ్ ద సిగ్నెటరింగ్. దేవుడు నన్ను ముద్రోంగరంగా చేసుకోవాలనుకున్నాడు, నేను ఆయనకు లోబడి ఉంటాను. మీరు అలా అనుకుంటే చాలు, దేవుడు మిమ్మలను దీవిస్తాడు. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని బలపరచాలని కోరుకుంటే కొద్ది వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని ఫలింపచేయును గాక. ఆమేన్.